ఓకే అండి. ఇప్పుడు ధ్వనిలో భాగంగా మనము సూపర్ సోనిక్ వేగం గురించి చూద్దాం. సూపర్ సోనిక్ వేగము, సూపర్ సోనిక్ స్పీడ్. మరి వాట్ ఈజ్ మీన్ బై సూపర్ సోనిక్ స్పీడ్? సూపర్ సోనిక్ వేగము అంటే ఏమిటంటే చాలా ఇంపార్టెంట్. ధ్వని వేగము కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినటువంటి వస్తువు యొక్క వేగాన్ని ఏమంటారంటే సూపర్ సోనిక్ వేగము. అంటే ఏ యొక్క వస్తువు వేగం అయితే ధ్వని వేగము కంటే ఎక్కువగా ఉంటుందో ఆ యొక్క వేగాన్ని సూపర్ సోనిక్ వేగము అంటారు. అంటే మనకి గాలిలో ప్రయాణిస్తున్నటువంటి విమానాలు, అదేవిధంగా జెట్ విమానాలు, అర్థమైంది లేదన్నా, రాకెట్లు, మనము మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీహరికోట నుండి ప్రవేశిస్తున్నటువంటి ఉపగ్రహాలని మనం పంపిస్తున్నటువంటి జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి రాకెట్లు అయితేనేమి, అదేవిధంగా తీసుకున్నట్లయితే క్షిపణులు అంటే మిసైల్స్, మన యొక్క రక్షణ రంగంలో ఉపయోగిస్తున్నటువంటి మిసైల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనకి సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. అర్థమైంది లేదన్నా? అంటే గాలిలో ప్రయాణిస్తున్నటువంటి విమానాలు, జెట్ విమానాలు, రాకెట్లు అయితేనేమి, క్షిపణులు అయితేనేమి, ఇవన్నీ కూడా ఏ వేగంతో ప్రయాణిస్తాయి అంటే సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. సో ఈ సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తున్నటువంటి వస్తువులు అనేవి తప్పనిసరిగా ధ్వని వేగం కంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చును. అయితే ఈ యొక్క సూపర్ సోనిక్ వేగాన్ని తెలియజేయడానికి మనం ఏం ఉపయోగిస్తామంటే మాక్ సంఖ్యను ఉపయోగిస్తాం నాన్న. దీన్ని మాక్ సంఖ్య అంటే మాక్ సంఖ్యను మనం ఏ విధంగా తెలియజేస్తామంటే వస్తువు వేగము అంటే స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఇంగ్లీష్లో ఏమంటారన్న స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, వస్తువు వేగము బై ధ్వని వేగము. ఏమిటి నాన్న? ధ్వని వేగము అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్. అర్థమైందా లేదన్నా? మాక్ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు అడుగుతాడు, వస్తువు వేగము బై ధ్వని వేగం చేసినట్లయితే మాక్ సంఖ్య విలువ అనేది మనకి వస్తుంది. గాలిలో ప్రయాణిస్తున్నటువంటి వస్తువుల యొక్క వేగాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి పరికరం ఏమిటని అడుగుతాడు నాన్న. మాకోమీటర్. ఏమిటి నాన్న? మ్యాకోమీటర్ అనేటటువంటి ఒక పరికరాన్ని ఉపయోగిస్తారు. ఈ పరికరంకి పేరు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారంటే ఎర్నెస్ట్ మాక్ అన్నటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క పరికరాన్ని కనుక్కున్నాడు కాబట్టి అతని పేరులో ఉన్నటువంటి మాక్ పేరు మీదగానే దీనికి మ్యాకోమీటర్ అని చెప్పేసి పేరు పెట్టడం అనేది జరిగింది. అంటే గాలిలో ప్రయాణిస్తున్నటువంటి విమానాలు, జెట్ విమానాలు, రాకెట్లు, క్షిపణుల యొక్క వేగమును తెలుసుకోవడానికి ఉపయోగించినటువంటి మాకోమీటర్ అనేటటువంటి యొక్క పదాన్ని ఎవరి పేరు నుంచి తీసుకున్నారంటే ఎర్నెస్ట్ మాక్. ఎందుకంటే తనను కనుక్కున్నది, యొక్క ఇన్స్ట్రుమెంట్ను కనుక్కున్నది ఎర్నెస్ట్ మాక్ కనుక. అర్థమైంది లేదన్నా? అయితే ఈ యొక్క గాలిలో ప్రయాణిస్తున్నటువంటి జెట్ విమానాలు అయితేనేమి ఇవి ఏ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయంటే షాక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయనన్న. షాక్ తరంగాలు. ఇవి ఎలా ప్రయాణిస్తాయంటే ఈ విధంగా ప్రయాణిస్తాయనన్న షాక్ వేవ్స్ అనేవి. వీటిని ఏమంటారు? షాక్ తరంగాలు. చాలా ఇంపార్టెంట్ నాన్న. గాలిలో ప్రయాణిస్తున్నటువంటి జెట్ విమానాలు ఏ యొక్క తరంగాలను ప్రొడ్యూస్ చేస్తాయంటే షాక్ వేవ్స్ని. ఇవి ఎంత తీవ్రంగా ఉంటాయంటే ఒక వ్యక్తిని నువ్వు ఒక పర్వతంపై నిలబెట్టిన తరువాత ఒక జెట్ విమానాన్ని తన పక్క నుంచి పంపించినట్లయితే ఆ యొక్క షాక్ వేవ్స్కి తన యొక్క బాడీ మొత్తము కూడా ముక్కలుగా విడిపోతుంది. అంత భయంకరమైనటువంటి శబ్ద తీవ్రతతో ఆ యొక్క జెట్ విమానాలను ప్రయాణిస్తాయని చెప్పవచ్చును. చాలా భయంకరమైనటువంటి. అదేవిధంగా మనం ప్రయాణిస్తున్నటువంటి ఈ యొక్క రాకెట్లు అయితేనేమి అవి కూడా చాలా శబ్దాన్ని చేస్తూ అవి పైకి వెళ్తుంటాయి. అందుకే ఆ యొక్క సమయంలో ఆ యొక్క రాకెట్కి సంబంధించిన దగ్గరలో కూడా జనవాసాలు కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాల్లో వాటిని ఏర్పాటు చేయరు అని చెప్పవచ్చును. అర్థమైంది లేదండి? సో జెట్ విమానాల దగ్గర నుంచి విడుదలయ్యేటటువంటి వేవ్స్ ఏ తరంగాలు అంటే షాక్ తరంగాలు. అదేవిధంగా నీటి లోపల ఉన్నటువంటి సబ్మెరైన్స్, జలాంతర్గాములు, అదేవిధంగా నీటి ఉపరితలంపై, సముద్ర ఉపరితలంపై ఉన్నటువంటి యుద్ధ నౌకలు, వార్షిప్స్ అనేవి విడుదల చేసేటటువంటి తరంగాలు ఏమిటంటే బౌ వేవ్స్, బౌ తరంగాలు అంటారు నాన్న. బౌ వేవ్స్ ఇవి ఎలా ప్రయాణిస్తాయి అంటే ఈ విధంగా ప్రయాణిస్తాయి నాన్న. వీటిని మనం నిటారుగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటాయి. అంటే నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏ విధంగా కనిపిస్తుంది? ఒక యారో అంటే ఒక బాణం వలె కనిపిస్తుంది, అంటే ఒక బౌ వలె కనిపిస్తుంది. అందుకే వీటిని బౌ వేవ్స్ అంటారు నాన్న. అర్థమైందా లేదా? అయితే ఈ యొక్క బౌ వేవ్స్ వల్ల సముద్రం లోపల ఉన్నటువంటి వివిధ రకాల జీవజాతులు అనేవి అంతరించడము, చనిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క విడుదలైనటువంటి యొక్క బౌ తరంగాల యొక్క శబ్ద తీవ్రతను తట్టుకోలేక చాలా జీవజాతులు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈ యొక్క డాల్ఫిన్స్ లాంటివి, తిమింగలాలు వంటివి, అదేవిధంగా వివిధ రకాల చేపల జాతులు, ఈ మిగతావన్నీ కూడా ఈ యొక్క సముద్రం లోపల ఉన్నటువంటి జీవజాతులు చనిపోవడం జరుగుతుంది. బికాజ్ సౌండ్ వేవ్స్. వేటి నుంచి ఉత్పత్తి అవుతాయన్నా? జలాంతర్గాములు అంటే సబ్మెరీన్స్ నుంచి, అదేవిధంగా వార్షిప్స్, యుద్ధ నౌకల నుంచి విడుదలవుతాయి అని చెప్పేసి చెప్పవచ్చును. అర్థమైంది లేదన్నా? ఇవి సోనిక్ వేగానికి సంబంధించి మనము ఈ యొక్క సోనిక్ వేగాన్ని కనుక్కోవడానికి దేన్ని ఉపయోగిస్తామన్నా? మాక్ సంఖ్యని ఉపయోగిస్తాము. నెక్స్ట్
వేగాలు ఏమిటి నాన్న, ఈ యొక్క వస్తువుల యొక్క వేగాలను తీసుకున్నట్లయితే అంటే వేగము రకాలు, అర్థమైంది లేదన్నా. మరి ఈ యొక్క వేగంలో ఉన్నటువంటి రకాలు తీసుకున్నట్లయితే ధ్వని యొక్క వేగమును ఆధారంగా తీసుకొని ఈ యొక్క వస్తువుల యొక్క వేగాలని 5 రకాలుగా వర్గీకరించారు నాన్న. దేన్ని ఆధారంగా చేసుకొని, సౌండ్ను బేస్ చేసుకొని, అంటే సౌండ్ యొక్క స్పీడ్ని బేస్ చేసుకొని వస్తువుల యొక్క వేగాలను 5 రకాలుగా వర్గీకరించారు. అవి ఏమిటంటే, ఒకటి సబ్సోనిక్ వేగము, 2 సోనిక్ వేగము, సబ్సోనిక్ వేగము, సోనిక్ వేగము, 3వది సూపర్ సోనిక్ వేగము, 4 హైపర్సోనిక్ వేగము, 5 హైపర్సోనిక్ వేగము. ఈ విధంగా ధ్వని వేగం ఆధారంగా తీసుకొని వస్తువుల యొక్క వేగాన్ని 5 రకాలుగా వర్గీకరించారు. 1 సబ్సోనిక్ వేగము, 2 సోనిక్ వేగము, 3 సూపర్ సోనిక్ వేగము, 4 హైపర్సోనిక్ వేగము, 5 హైపర్సోనిక్ వేగం. మొదటిది సబ్సోనిక్ వేగాన్ని తీసుకున్నట్లయితే ధ్వని వేగము కంటే తక్కువగా ప్రయాణిస్తున్నటువంటి వస్తువుల యొక్క వేగాన్ని ఏమంటారంటే సబ్సోనిక్ వేగము అంటారు. అంటే ఏ వస్తువులైతే ధ్వని వేగము కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తాయో ఆ యొక్క వస్తువుల యొక్క వేగాన్ని సబ్సోనిక్ వేగము అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం రోడ్ల మీద నడుపుతున్నటువంటి కార్లు అవని, అదేవిధంగా బస్సులు, బైకులు, వివిధ రకాల వాహనాలు ఇవన్నీ కూడా ఏ వేగంతో ప్రయాణిస్తాయంటే సబ్సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. అర్థమైంది లేదన్నా. సో ఇక్కడ మాక్ సంఖ్య అనేది, మాక్ నెంబర్ అనేది <1 ఉంటుంది. అంటే 1 కంటే తక్కువగా ఉంటుంది మాక్ సంఖ్య అనేది. ఎందుకంటే ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. అర్థమైంది లేదన్నా. మన యొక్క భారత శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి నిర్భయ్ అనేటటువంటి ఈ యొక్క క్షిపణి, అర్థమైంది లేదన్నా, నిర్భయ్ అనేటువంటి క్షిపణి ఎంతంటే మనకి 0.7, అర్థమైంది లేదన్నా, 0.7 మాక్ నెంబర్ అనేది ఎంతంటే 0.7గా నమోదైంది అని చెప్పేసి చెప్పవచ్చును. అర్థమైంది లేదన్నా. నెక్స్ట్ సోనిక్ వేగము అంటే ఏమిటంటే ధ్వని వేగానికి సమానంగా ప్రయాణిస్తున్నటువంటి వస్తువుల యొక్క వేగాన్ని ఏమంటారంటే సోనిక్ వేగము. అంటే ఏ వస్తువులైతే ధ్వని వేగానికి సమానంగా ప్రయాణిస్తాయో, అర్థమైంది, అంటే ఆ వస్తువు యొక్క వేగము మరియు ధ్వని వేగము సమానంగా ఉన్నట్లయితే ఆ యొక్క వేగాన్ని ఏమంటారంటే సోనిక్ వేగము అంటారు. అంటే ఇక్కడ మాక్ నెంబర్ =1. అంటే ఇక్కడ మాక్ నెంబర్ అనేది దేనికి సమానం అన్న 1కి సమానం. ఎందుకంటే ధ్వని వేగము మరియు ఈ యొక్క వస్తువు వేగం అనేది సమానంగా ఉంది కాబట్టి. నెక్స్ట్ సూపర్ సోనిక్ వేగము చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాం మనము. ఏమిటి, ధ్వని వేగము కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినట్లయితే ఆ యొక్క వేగాన్ని ఏమంటారు నాన్న, సూపర్ సోనిక్ వేగము అంటారు. అయితే ఈ యొక్క సూపర్ సోనిక్ వేగంలో మాక్ సంఖ్య అనేది 1 నుంచి 5 రెట్లుగా ఉంటుంది. 1 నుంచి 5 రెట్లుగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. మనము మరియు ఇండియా మరియు రష్యా రెండూ కలిసి రూపొందిస్తున్నటువంటి బ్రహ్మోస్ 1, ఏమిటన్నా, బ్రహ్మోస్ 1 అనేటటువంటి క్షిపణి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నాన్న. 2.8 మాక్ సంఖ్య, అర్థమైంది లేదని, 2.8 మాక్ సంఖ్య అనేది అక్కడ నమోదైంది. దాని యొక్క వేగం అనేది బ్రహ్మోస్ 1 యొక్క, అంటే ఇండియా మరియు రష్యా రెండు సంయుక్తంగా ఏర్పాటు చేసి పంపిస్తున్నటువంటి బ్రహ్మోస్ 1 యొక్క క్షిపణి యొక్క వేగం అనేది ఎంతగా ఉంటుందంటే 2.8 మాక్ సంఖ్యగా ఉంటుంది వేగం అనేది అని చెప్పేసి చెప్పవచ్చును. అర్థమైంది లేదు నాన్న. నెక్స్ట్ హైపర్ సోనిక్ వేగము. మరి హైపర్ సోనిక్ వేగం అంటే ఏమిటంటే ధ్వని వేగానికి 5 నుంచి 10 రెట్లు ఉన్నట్లయితే, ఎంతనన్నా ధ్వని వేగానికి 5 నుంచి 10 రెట్లు ఉన్నట్లయితే ఆ యొక్క వేగాన్ని ఏమంటారంటే హైపర్ సోనిక్ వేగం అంటారు. ఇదే ఇండియా మరియు రష్యా సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నటువంటి బ్రహ్మోస్ 2, ఏమవుతుందన్నా, బ్రహ్మోస్ 2 అన్నటువంటి క్షిపణి యొక్క వేగం అనేది మాక్ సంఖ్య అనేది 6 నుంచి 7 రెట్లు ఉంది. అదే బ్రహ్మోస్ 1 అనేది 2.8 రెట్లుగా ఉంది మాక్ సంఖ్య. అదే బ్రహ్మోస్ 2 హైపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. దానిపై మాక్ సంఖ్య అనేది 6 నుంచి 7 రెట్లుగా ఉంది అని చెప్పేసి చెప్పవచ్చు నాన్న. అర్థమైందా లేదా నాన్న. నెక్స్ట్ హైపర్ సోనిక్ వేగం అంటే ఏమిటంటే మాక్ సంఖ్య 10 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, మాక్ సంఖ్య 10 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ యొక్క వేగాన్ని ఏమంటారంటే హైపర్ సోనిక్ వేగము. చాలా భయంకరమైనటువంటి వేగము అది హైపర్ సోనిక్ వేగం. మరి ఇప్పటి వరకు మనం తీసుకున్నట్లయితే 2011 జూలై నెలలో మనకి అమెరికా అనేది అంతరిక్ష ప్రయోగం కోసం పంపించినటువంటి స్పేస్ షటిల్స్, ఏమిటన్నా, స్పేస్ షటిల్స్ యొక్క వేగం అనేది ఎంత అంటే 10 రెట్ల కంటే, మాక్ సంఖ్య అనేది 10 రెట్ల కంటే ఎక్కువగా ఉంది. అంటే అమెరికా పంపించినటువంటి స్పేస్ షటిల్స్ అనేవి దేనికి ఉదాహరణ అంటే
హైపర్సోనిక్ వేగానికి ఉదాహరణ అని చెప్పేసి చెప్పవచ్చును. సో ఈ విధంగా ధ్వని వేగాన్ని ఆధారంగా తీసుకుని వస్తువుల యొక్క వేగం అనేది 5 రకాలుగా ఉంది. సబ్సోనిక్ వేగము, సోనిక్ వేగము, సూపర్ సోనిక్ వేగము, హైపర్సోనిక్ వేగం అండ్ హైపర్సోనిక్ వేగము. మాక్ సంఖ్య అనేది 1 కంటే తక్కువగా ఉంటే దాన్ని ఏమంటారంటే సబ్సోనిక్ వేగము. మాక్ సంఖ్య మరియు ధ్వని వేగం అనేది సమానంగా ఉన్నట్లయితే, అంటే మాక్ సంఖ్య అనేది 1కి సమానమైతే దాన్ని ఏమంటారు సోనిక్ వేగము. మాక్ సంఖ్య 1 నుంచి 5 రెట్ల వరకు ఉంటే దాన్ని సూపర్ సోనిక్ వేగము. 5 నుంచి 10 రెట్ల వరకు ఉంటే దాన్ని ఏమంటారు హైపర్సోనిక్ వేగము. 10 రెట్ల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్సోనిక్ వేగం అంటారు అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పవచ్చు నాన్న. ఇది ధ్వని మరియు ఆ యొక్క ధ్వనిలో ఉన్నటువంటి వేగాలు. ఇవి ఎక్కువగా వీటి యొక్క వేగాలు అనేవి ఆర్ఆర్బీలో కానీ అదేవిధంగా ముఖ్యంగా మనకి తీసుకున్నట్లయితే ఈ ఎస్ఎస్సిలో కానీ ఎక్కువగా అడుగుతూ ఉంటానన్న, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ధ్వని తరంగం యొక్క లక్షణాల గురించి చూద్దాం. ధ్వని తరంగం లక్షణాలు. మరి ధ్వని తరంగం యొక్క లక్షణాలు తీసుకున్నట్లయితే ఫస్ట్ది ధ్వని తీవ్రత. ధ్వని తీవ్రత దీన్ని ఏమంటారంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద సౌండ్. ధ్వని తీవ్రతను ఇంగ్లీష్లో ఏమంటారు నాన్న? ఇంటెన్సిటీ ఆఫ్ ద సౌండ్. మరి ధ్వని తీవ్రత గురించి మనం మాట్లాడినట్లయితే ధ్వని తీవ్రత అనేది దాని యొక్క కంపన పరిమితి యొక్క వర్గానికి సమానంగా ఉంటుంది. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద సౌండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. చాలా ఇంపార్టెంట్ నాన్న. అంటే మనం ఆ యొక్క ధ్వని యొక్క కంపన పరిమితి పెంచినట్లయితే, అర్థమైంది లేదా? ధ్వని యొక్క కంపన పరిమితి పెరిగిందంటే దాని యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. అర్థమైంది లేదన్నా? సో కంపన పరిమితి పెంచావంటే తీవ్రత అనేది పెరుగుతుంది. కంపన పరిమితి తగ్గిందంటే దాని యొక్క తీవ్రత కూడా తగ్గుతుంది. సో ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సౌండ్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద యాంప్లిట్యూడ్. అర్థమైంది లేదన్నా? చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అయితే ఈ యొక్క ధ్వని తీవ్రత అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. అందుకే ధ్వని తీవ్రతకి ప్రమాణాలు తీసుకున్నట్లయితే డెసిబెల్స్. ఏమిటి నాన్న? డెసిబెల్స్. స్మాల్ డి క్యాపిటల్ బితో సూచిస్తారు నాన్న. అర్థమైంది లేదన్నా? అయితే ఈ యొక్క డెసిబెల్స్ అనేది ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారంటే అలెగ్జాండర్ గ్రహం బెల్. అలెగ్జాండర్ గ్రహం బెల్ పేరు నుంచి ఈ యొక్క డెసిబెల్స్ అనేటటువంటి పేరుని తీసుకోవడం అనేది జరిగింది. ఇంటెన్సిటీ ఆఫ్ ద సౌండ్కి యూనిట్స్ ఏమిటి అంటే డెసిబెల్స్ అని చెప్పేసి చెప్పవచ్చు నాన్న. నెక్స్ట్ ఏమిటంటే చాలా ఇంపార్టెంట్ నాన్న, స్థాయిత్వము. స్థాయిత్వం అంటే పిచ్ ఆఫ్ ది సౌండ్ అంటారు నాన్న దీన్ని. పిచ్ ఆఫ్ ది సౌండ్. సో ఇట్ మీన్స్ స్థాయిత్వము లేదా పిచ్ ఆఫ్ ది సౌండ్ అంటే ఏమిటంటే ఇట్ మీన్స్ పౌనఃపున్యము. ఇట్స్ డిపెండ్ అపాన్ ద పౌనఃపున్యం. అంటే ఏమిటి నాన్న? ఫ్రీక్వెన్సీ. అంటే ధ్వని యొక్క పౌనఃపున్యం అనేది పెరిగిందంటే దాని యొక్క స్థాయిత్వం అనేది పెరుగుతుంది. ఇట్ మీన్స్ ఏమిటి నాన్న? పిచ్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ. అంటే పౌనఃపున్యం పెరిగినట్లయితే స్థాయిత్వం పెరుగుతుంది. పౌనఃపున్యం తగ్గినట్లయితే దాని యొక్క స్థాయిత్వం కూడా తగ్గుతుంది. అర్థమైందా లేదన్నా? అయితే వాడు ఇక్కడ ఏమడుగుతాడంటే ధ్వని తీవ్రతలో తీసుకున్నట్లయితే ధ్వని తీవ్రత దేనితో సంబంధం ఉండదు? పౌనఃపున్యంతో సంబంధం ఉండదు. ఎందుకు? అది దేనితో సంబంధం ఉంది? కంపన పరిమితిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంటే ధ్వని తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుందంటే కంపన పరిమితి. అంటే ధ్వని తీవ్రతను మనం తెలుసుకోవాలంటే పౌనఃపున్యాన్ని పెంచినా లేదా పౌనఃపున్యాన్ని తగ్గించినా అది ధ్వని తీవ్రతపై ప్రభావితం చూపదు. అదేవిధంగా స్థాయిత్వం దగ్గర కూడా నువ్వు కంపన పరిమితి పెంచినా లేదా కంపన పరిమితి తగ్గించినా ఇక్కడ మనకి స్థాయిత్వం దగ్గర ఎటువంటి మార్పు ఉండదు. అంటే ధ్వని తీవ్రత వద్ద యాంప్లిట్యూడ్ అనేది పెంచినా తగ్గించినా ధ్వని తీవ్రత పెరుగుతుంది. స్థాయిత్వం వద్ద ఫ్రీక్వెన్సీ పెంచినా తగ్గించినా అది స్థాయిత్వంపై ఆధారపడి ఉంటుంది. అర్థమైందా లేదన్నా? సో ఇది అయితే ఈ యొక్క స్థాయిత్వం అనేది దేనిపై ఆధారపడి ఉంటుందని చెప్పాము? పౌనఃపున్యంపై ఆధారపడి ఉంటుందని చెప్పాము. సో స్థాయిత్వానికి పిచ్ ఆఫ్ ది సౌండ్కి ప్రమాణం ఏమిటంటే హెడ్జ్ నాన్న. ప్రమాణాలు ఏమిటి? హెడ్జ్లో సూచిస్తారు. అర్థమైందా లేదని? హెడ్జెస్. నెక్స్ట్ మూడవది ఏమిటంటే నాదగుణము. క్వాలిటీ ఆర్ టింబర్ ఆఫ్ ద సౌండ్. క్వాలిటీ ఆర్ టింబర్ ఆఫ్ ద సౌండ్. ఏమిటి నాదగుణము, క్వాలిటీ ఆర్ టింబర్ ఆఫ్ ద సౌండ్ అంటే ఒకే సమయంలో నువ్వు వివిధ రకాల శబ్దాలను విని వాటిని కనుక నువ్వు ఏ శబ్దం ఏ పరికరం నుంచి వచ్చిందో నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే దాన్ని నాదగుణము అంటారు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంట్లో కూర్చొని ఉన్నావు, నీకు ట్రాఫిక్ దగ్గర నుంచి వివిధ రకాల వాహనాల నుంచి వివిధ రకాల శబ్దాలు వస్తున్నాయి.
కానీ నువ్వు ఆ యొక్క శబ్దం అనేది అది కారుకు సంబంధించిందా, లేదంటే ట్రాక్టర్కి సంబంధించిందా, లేదా బైక్కి సంబంధించిందా, అది విడివిడిగా నువ్వు విన్నట్లయితే దానిని ఏమంటారంటే నాద గుణము, క్వాలిటీ ఆర్ టెంబర్ ఆఫ్ ద సౌండ్ అని అంటారు. ఈ విధంగా నువ్వు వివిధ రకాల వాహనాల నుంచి వస్తున్నటువంటి వివిధ రకాల శబ్దాలను నువ్వు సెపరేట్గా గ్రహించినట్లయితే దాన్ని ఏమంటారంటే సెన్సిటీ ఆఫ్ హియరింగ్ అని చెప్పేసి పిలుస్తారు. అర్థమైంది లేదన్నా? సెన్సిటీ ఆఫ్ హియరింగ్. ఈ యొక్క సెన్సిటీ ఆఫ్ హియరింగ్ అనేది మనం తీసుకున్నట్లయితే అన్ని వాహనాల్లో ఒకే విధంగా ఉండదు. అందుకే ఒక్కొక్క వాహనం నుంచి శబ్ద తీవ్రత అనేది ఒకే విధంగా ఉంటుంది అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇది మనకి నాద గుణము. అర్థమైంది లేదన్నా? ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది, అనగా పౌనఃపున్యంపై ఆధారపడి ఉండదు. స్థాయిత్వం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? పౌనఃపున్యంపై ఆధారపడి ఉంటుంది, అనగా కంపన పరిమితిపై ఆధారపడి ఉండదు. సో దీన్ని బట్టి మనము అనువర్తనాలు తీసుకున్నట్లయితే అప్లికేషన్స్, అనువర్తనాలు. అర్థమైంది లేదా? అనువర్తనాలు తీసుకున్నట్లయితే ఫస్ట్ది ఏమిటంటే అత్యంత గట్టిగా గేంకరిస్తున్నటువంటి సింహం యొక్క శబ్దం అవని, అదేవిధంగా ఏనుగు యొక్క శబ్దం అవని, అదేవిధంగా మానవుని యొక్క మగవారి యొక్క కంఠస్వరం అవని, వీటి నుంచి విడుదలైనటువంటి పౌనఃపున్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా లేదనన్నా? కంపన పరిమితి అనేది ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా లేదనన్నా? నెక్స్ట్ అనువర్తనాలు. అప్లికేషన్స్ చూసినట్లయితే ఒకటవది మగవారి యొక్క కంఠస్వరము, అత్యంత గట్టిగా గేంకరిస్తున్నటువంటి సింహము, అదేవిధంగా గేంకరిస్తున్నటువంటి ఏనుగుల యొక్క శబ్దాన్ని తీసుకున్నట్లయితే వారి వద్ద కంపన పరిమితి అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ధ్వని తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ చెప్పి ఉన్నాం, ధ్వని తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది? కంపన పరిమితిపై ఎక్కువగా ఉంటుంది. మరి మగవారి యొక్క కంఠస్వరమైన, గేంకరిస్తున్నటువంటి సింహం యొక్క శబ్దమైన, గేంకరిస్తున్నటువంటి ఏనుగు యొక్క శబ్దాలలో ఏమి ఎక్కువగా ఉంటుంది? కంపన పరిమితి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వారి యొక్క ధ్వని తీవ్రత ఎక్కువగా ఉంటుంది అక్కడ అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ రెండవది తీసుకున్నట్లయితే దోమల యొక్క శబ్దం అవని, లేదంటే ఆడవారి యొక్క కంఠస్వరం అవని, లేదంటే చిన్నపిల్లలు ఏడ్చేటప్పుడు వారి యొక్క కంఠస్వరం అవని, వారి వద్ద ఆ యొక్క ధ్వని యొక్క ఏమిటినన్నా పౌనఃపున్యం అనేది ఎక్కువగా ఉంటుంది. వారి దగ్గర నుంచి విడుదలయ్యేటటువంటి శబ్దంలో ఎక్కువ ఏముంటుంది నాన్న? పౌనఃపున్యము. సో పౌనఃపున్యం ఎక్కువగా ఉండడం వల్ల మనకి వినడానికి అంత కన్వీనియంట్గా ఉండదు. దాన్ని ఏమంటారంటే స్రిల్నెస్ ఆఫ్ ది సౌండ్ అని చెప్పేసి పిలుస్తారు. అర్థమైందా లేదన్నా? కీచుగా వినబడ్డాన్ని ఏమిటినన్నా? కీచుగా వినబడుతుంది. దాన్ని ఏమంటారంటే స్రిల్నెస్ ఆఫ్ ద సౌండ్. అర్థమైందా లేదండి? ఎందుకంటే పౌనఃపున్యం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. పౌనఃపున్యం ఎక్కువగా ఉంది అంటే మనకి ఏమని చెప్పాము? స్థాయిత్వం వద్ద పౌనఃపున్యం ఎక్కువగా ఉందంటే ఆ యొక్క శబ్దం అనేది మనకి కీచుగా వినబడుతుంది. అది ఎవరి వద్ద? చిన్నపిల్లల వద్ద అవని, దోమల వద్ద అవని, దోమలు తిరుగుతున్నప్పుడు వాళ్ళు చేసే శబ్దం అవని, ఆడవారి యొక్క కంఠస్వరం నుంచి విడుదలైనటువంటి ఆ యొక్క శబ్దం అవని, వాటిలో పౌనఃపున్యం ఎక్కువగా ఉంటుంది. అదే సో దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాను? ఫస్ట్ దీంట్లో తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది, రెండో దీంట్లో పౌనఃపున్యం అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పవచ్చు.